ఆ గోవుకి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యాలి. ఒక హోమం చెయ్యాలి అంటే ఎన్నో నియమాలు పాటించాలి, ఎంతో నిష్ఠతో కూర్చోవాలి, స్వాహాకారంతో మంత్రం చెప్పాలి, అప్పుడు హోమం చెయ్యాలి. హోమం చేసిన దానితో సమానము అని ఇప్పుడు చెప్తారంటే గోగ్రాసం అంటారు. గోగ్రాసం అంటే మీరు చేత్తో పట్టుకుని ఆవు దగ్గరికి తీసుకెడితే హోమకుండంలోంచి అగ్నిహోత్రం సంతోషించినప్పుడు ఎలా పైకి తిరుగుతుందో నాలుక అలా తిప్పి పట్టుకుంటుంది గోవు. గోవు పట్టుకుని తింటున్నప్పుడు గోవు నోరు నిండేటట్టుగా మీరు గడ్డి పరకలో ఆవుకి పెడితే ఆ రోజు మీరు హోమం చేసినట్టే. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నా. అందుకే గ్రాసం అన్న మాట ఇంకా దేనికి అన్వయం కాదు, గోగ్రాసం అంటారు. ఆవు దగ్గరికి పట్టుకెళ్ళి గడ్డి